ఇక టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ నియామకంతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడన్న చర్చ ప్రారంభమైంది. జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలా అడుగులు వేయనుంది? టీఎస్పీఎస్సీలో ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురానుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. చైర్మన్ తో పాటు 5 సభ్యులను కూడా నియమించింది. మెంబర్ గా ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అనితా రాజేంద్ర, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అమీర్ ఉల్లా ఖాన్, నర్రి యాదయ్య, యారబండి రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీ కుమారిని ఎంపిక చేశారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం చైర్మన్ 5 సభ్యులను నియమించింది ప్రభుత్వం. మరో సభ్యురాలి రాజీనామా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇంకో సభ్యురాలు రాజీనామా చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కాకుండా మరో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత కొత్త కమిషన్ కొలువు తీరడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమవుతుందా అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. కాబట్టి జాబ్ క్యాలెండర్ ని ప్రభుత్వం తొందరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్ల తేదీలను ఈ జాబ్ క్యాలెండర్ లో పొందుపరచనున్నారు. ఏ సమయంలో ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు ఏ నెలలో భర్తీ చేస్తామన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. అనంతరం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అవడం, గ్రూప్ 2 పరీక్ష పలుమార్లు రద్దవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. యూపీఎస్సీ తరహాలో నియామకాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నారు. రీసెంట్ గా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో యూపీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యులతోనూ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ భేటీలో యూపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న దానిపై చర్చించారు. తెలంగాణలో ఇప్పటికే టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్న 9 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో నోటిఫికేషన్లు ఎప్పుడు రాబోతున్నాయి? గతంలో జరిగిన విధంగా పేపర్ లీకులు అవ్వకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టడంపై దృష్టి పెట్టి త్వరగా నోటిఫికేషన్లు విడుదలయ్యేలా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో విడుదలైన గ్రూప్ 1 పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ప్రాథమిక సమాచారం. అయితే ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఫిబ్రవరి 1 గడిచిపోయింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మరి విపక్షాలకు ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుంది? గ్రూప్ పోస్టులకు ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుందనే ఆసక్తి నెలకొంది.